వామ్మో. ఏయ్ చూడొచ్చు కదా మూవీ. ఏమైంది? చూస్తున్నాను ఏం చూస్తున్నారు? మూవీయా ఫోనా? మూవీ చూస్తున్నాను, మధ్యలో ఏదో మెసేజ్ వస్తే చూస్తున్నాను అలాగా గ్రూప్ మరి హిహి అని నవ్వేసుకుంటున్నారు ఎందుకు? మెసేజ్ కి హిహి అని నవ్వేస్తారా? గ్రూప్ లో ఎవరో కామెడీ చేస్తున్నారే ఆఫీస్ గ్రూప్ లోని, అందుకు. ఇద్దరం కలిసే కదా స్టార్ట్ చేసాం మూవీ, చూడొచ్చు సరే కదా. సరే చూస్తాను. మళ్ళీ చేస్తుండే నాకు కోపం వస్తుంది చెప్తున్నాను. ఆపేసా. చెప్పు. మూవీ చూడండి, బాగుంటది మూవీ. ఓకే సరే ప్లే చెయ్యి. ఓ ఓకే, అది హీరోయినా? కాదు, అది హీరోయిన్ ఫ్రెండ్. ఓకే, దానికన్నా అదే బాగుందా? చూడొచ్చు కదా మూవీ, ఎందుకు సెటైర్లు? ఓ, వాళ్ళిద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారు? ఆ ఫ్రెండ్ గురించి కొట్టుకుంటున్నారు, నాకు కావాలని చెప్పి. ఓ, వాళ్ళ బదులు నేను ఉంటే బాగున్నా. కొట్టానంటే వెళ్ళిపోతారు దాని దగ్గరికి. వాడికన్నా నేనే బాగున్నాను కదే. అవునవును, అందరూ అదే అనుకుంటున్నారు. అపార్ట్మెంట్ లో వాళ్ళందరూ లైన్ కడుతున్నారు ఇంటి ముందు. ఇల్లు వాటర్ అయితే మరి వెళ్ళి మీరు ఇవ్వండి, మీ గురించి కదా వచ్చారు వాళ్ళు. నా గురించి వస్తే నువ్వు మర్యాదలు చేయాలి కదా అందరికి. మరి మీరేం చేస్తారు? చూస్తుంటాను. ఎవరిని? అదే హీరోయిన్ ఎవరో బాగున్నట్టు ఉందని. ఫ్రెండ్ బాగుందన్నారు ఇప్పుడే. ఐ మీన్ నేను అదే హీరోయిన్ అనుకుంటున్నా ఇప్పుడు దాకా. మీకు అదే హీరోయిన్ అనిపిస్తుంది? దానికన్నా ఇదే బాగుంది. సర్లే కానీ ఆడవాడు ఇంతకి దాని ఫ్రెండ్ సైడ్ క్యారెక్టర్ ఫ్రెండ్. ఓకే, అందుకనే మూవీ చూస్తే అర్థమవుతుంది. ఓకే. అమ్మో, వీళ్ళిద్దరు ఎందుకు అలాగా గుసగుసలాడేస్తున్నారు? అందుకే చెప్పేది, టీవీ ఆన్ అవుతూనే ఉంటది, రన్ అవుతూనే ఉంటది, దానికి ఏం పని పాట లేనట్టు మీరు మాత్రం ఫోన్ గెలుక్కుంటా ఉంటారు. ఇంకేం అర్థం అవుతుంది? కదే ఇందాక అయిపోయింది, అది ఏంటో. మరి ఇందాకది కంటిన్యూషనే కదా, మీ గురించి అది కూడా ఆగుద్దా? సరే కొంచెం బ్యాక్ పడదామా? ఇప్పటికే అరగంట మూవీ గంట చూసాము, ఇంకా అవ్వలేదు, సగం ఉంది. ఇంకా అవ్వలేదు. మీ వల్ల నేను పాజ్ చేసుకుంటూ రెజ్యూమ్ చేసుకుంటూ. సరే నేను ఇంకా అడగల క్వశ్చన్స్. ఇంత మూవీని ఇంత సీరియస్ లాగా చూస్తున్నాం మనము. సరే వీళ్ళన్నీకి వీడికి పడదు అసలు. ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తారు డౌట్లు అడిగి? ఇన్ని డౌట్లు ఆ మూవీ చూస్తానికి అర్థం కాకపోతే అలాగే సినిమా మళ్ళా. మీరు IAS IPS ప్రిపేర్ అవుతున్నారు, అర్థం కాకపోవడానికి. మూవీ ఎక్కడ చూస్తున్నారు? సర్లే, ఇదే ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయా ఏమన్నా? నార్మల్ కామెడీ మూవీ. సరేలే. చాలా డౌట్లు అడిగి అలసిపోయారు కానీ కొంచెం వాటర్ తాగండి. గుర్తు చేయాలి, వాటర్ తాగు అని చెప్పేసి. ఒకప్పుడు మా డాడీ పెట్టుకునేవారు డిజిటల్ వాచ్ లో, అరగంటకు ఒకసారి అలారం పెట్టుకునేవారు, వాటర్ తాగమని రిమైండర్ లాగా. నేను కూడా మీకు పక్క నుండి గుర్తు చేయాల్సి వస్తుంది ఎప్పుడు, వాటర్ తాగండి. మీ డాడీకి డిజిటల్ వాచ్ ఉంది, నాకు ఏ వాచ్ లేదు. ఏ వాచ్ లేదు, చిన్న సైజు వాచ్ షాపే ఉంది మీకు. డిజిటల్ వాచ్ లేదు కదా, అందుకే నేనే ఉన్నాను కదా, నేను గుర్తు చేస్తున్నాను. నేను అన్నిటికీ మంచిగా గుర్తు చేస్తాను. సరే ఒకసారి తాగితే చాలు, 10 సార్లు తాగక్కర్లేదు. దాహం వేస్తుంది. అలసిపోయారు కదా క్వశ్చన్లు అడిగి, దాహమే వేస్తుంది, మరి ఇంకేం వేస్తుంది? ఓకే, వాళ్ళన్నీకి ఆపరేషన్ ఉందా? పెట్టుకోండి, మూవీ మీరు చూసుకోండి, నాకు చాలా పనులు ఉన్నాయి. మీకు చెప్పుకుంటా పోతే నాకు అవ్వదు, ఇదేదో కేటీ సెషన్ లా ఉంది నాకు. మీరే చూసుకోండి. సరే కానీ ఏం కావాలి ఫుడ్? పన్నీర్ ఫ్రైడ్ రైస్. సరే, చేశాక చెప్తాను, వచ్చి తినండి. సరే, తొక్కలో సినిమా ఇది పిచ్చి సినిమాలన్నీ చూస్తుంది, నా బుర్ర తినేస్తుంది. దీని బదులు హ్యాపీగా పడుకోవచ్చు.
ఈ రీల్లే బెటర్. మధ్యలో ఈడొకడు వీళ్ళిద్దరు కొట్టుకుంటుంటే బాగుంటుంది అసలు. ఏం చేస్తున్నారైనా? ఆ వాటర్ తాగారు కదా, క్యాప్ అయ్యిరా. ఛీ, అన్నీ చెప్పుకోవడమే. వేస్తానే, మర్చిపోయాను. వేశారా లేదా? వేస్తున్నానే బాబు, వేస్తున్నాను. ఉండు. బాగా ఈ మధ్య లేజినెస్ ఎక్కువైపోయింది, భయం లేకుండా పోయింది పెళ్ళమంటే. తినేస్తుంది బాబు, ఇంకా దీని మూత అయిపోతే. ఈయన సినిమా గోల్కి నాకు బుర్ర పాడైపోయింది. కాసేపు వండుకొని ఎలానో వీకెండ్ కదా రిలాక్స్ అవుతాం. అరే పన్నీర్ లేదే, అసలే పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశారు. సార్ ఏం కావాలి? కొంచెం పన్నీర్ తీసుకొస్తారా? పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశారు కదా, పన్నీర్ లేదు. పన్నీరు, కొత్తిమీర అంతే కదా, తెస్తలే. ఈలోపు నేను రైస్ అది పెట్టి కొంచెం వెజిటబుల్స్ కట్ చేసుకుంటాను, మీరు పన్నీర్ తీసుకురండి. చెప్పురా, ఏం సంగతులు? ఏముంటారా, వీకెండే కదా, అలాగే ఇంట్లోనే. ఎక్కడికి వెళ్ళలేదురా, ఇంట్లోనే అలాగా టైంపాస్ అయిపోతూ ఉంది. ఏదో ఇంట్లో పనులు, అడల్టింగ్ వీకెండ్స్ అయిపోతుంది అలాగా. పనులన్నీ చేసి 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 అలసిపోతున్నారా బాబు అసలు. ఎంతకి రావట్లేదు, నేను పన్నీర్ తేలేదేంటి? ఏంటి ఇంకా మీరు ఇక్కడే ఉన్నారు? నేను ఏం చెప్పాను మీకు? ఏం చెప్పావే? బాటిల్ మూత ఏమన్నా వేసాను కదే. అబ్బా రామచంద్ర ప్రభు, ఎందుకు ఇంత లేజీగా తయారయ్యారు? ఎందుకు ఇలాగా అసలు మీరు? ఏం చెప్పావు? నేనేం చేశాను? ఫుడ్ ఏం కావాలన్నారు మీరు? పన్నీర్ ఫ్రైడ్ రైస్. దానికి ఏం చెప్పాను మీకు నేను? పన్నీర్ కొత్తిమీర తెమ్మన్నావు కదా. సరే, ఫ్రైడ్ రైస్ అయిపోయింది, జస్ట్ పన్నీర్ లేదు అంతే. తినేయండి, అదే పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనుకోని, ఇంకా అదే కరెక్ట్ మీకు. అదేం తింటామే. తినండి మరి, నేను చెప్పింది చేయకపోతే ఇంక నేను ఏం చేస్తాను? నాకొద్దు. వద్దంటే పదండి, వంట లేదు ఏమి లేదు, రెడీ అవ్వండి, పదండి బయటకు వెళ్ళి తిందాం. అదే కరెక్ట్ మీకు. మంచిగా ఇంట్లో చేస్తున్నాను, కుక్ చేస్తున్నాను, మీకు అది వద్దు. ఇలా చేస్తే ఇలానే ఉంటుంది. రండి రెడీ అవ్వండి, అంతే. బయటికి వెళ్ళి తిందాము, రెడీ అవ్వండి, నేను కూడా రెడీ అవుతాను. పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసేస్తుంది. దీని వంట కన్నా బయట వెళ్తే అండి బెటర్. పన్నీర్ ఫ్రైడ్ రైస్ కోరింటే తీసుకురాలేదు, తెస్తే ఇంకా అలాగ అయిపోయింది. రెడీ అయిపోయి బయటకు వెళ్ళిపోతే సరిపోద్ది. దీని పన్నీర్ ఫ్రైడ్ రైస్ కన్నా బయటకు వెళ్ళి చికెన్ బిర్యానీ తింటే హ్యాపీగా ఉంటుంది. ఇదే వంట చేయదు, పెంటే చేస్తుంది. వంట అంటది కానీ ఎప్పుడూ పెంటే.